యూరప్ చాలా కాలంగా నాటో రక్షణ గొడుగు కింద ఉంది. అమెరికా సైనిక శక్తి యూరప్కు ప్రధాన భరోసాగా నిలిచింది. కానీ ఇటీవల ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రష్యా నుండి పెరుగుతున్న క్షిపణి ముప్పు, అలాగే హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధి, డ్రోన్ యుద్ధాలు ఇవన్నీ కూడా యూరప్ దేశాలను కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అనేక యూరోపియన్ దేశాలు కలిసి ఒకే ఉమ్మడి క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇది ఒక దేశం ప్రాజెక్ట్ కాదు, ఇది మొత్తం యూరప్ భద్రత కోసం రూపొందిస్తున్న రక్షణ ప్రణాళిక. ఒక దేశంపై దాడి జరిగితే అందరికీ సమాచారం చేరాలి, అందరూ కలిసి స్పందించాలి. ఇదే ఈ ప్రాజెక్ట్ ఆలోచన. అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక శత్రు దేశం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన క్షణం నుండి ఉపగ్రహాలు, అత్యాధునిక రాడార్లు దీనిని గుర్తిస్తాయి. ఇక ఈ సమాచారం వెంటనే కమాండ్ సెంటర్కి చేరుతుంది. అక్కడ ఏఐ ఆధారిత వ్యవస్థ క్షిపణి వేగం, అలాగే దిశ, లక్ష్యాన్ని కొన్ని సెకండ్లలో విశ్లేషిస్తుంది. ఆ తర్వాత ఇంటర్స్టెప్పర్ మిసైల్స్ను ప్రయోగించి శత్రు క్షిపణిని గాల్లోనే ధ్వంసం చేయడమే లక్ష్యం. ఇది కేవలం ఒక నగరాన్ని కాదు, అనేక దేశాలను రక్షించే భారీ నెట్వర్క్గా ఉండబోతోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ గురించి అందరికీ తెలుసు. అయితే యూరప్ నిర్మించాలనుకుంటున్నది ఐరన్ డోమ్ కంటే చాలా పెద్ద స్థాయి రక్షణ వ్యవస్థ. ఎందుకంటే ఇది వందల కిలోమీటర్ల పరిధిలో కాదు, వేల కిలోమీటర్ల పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు వెనుక మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఇప్పటి వరకు యూరప్ భద్రత అంటే అమెరికాపైనే ఎక్కువ ఆధారపడేది. కానీ భవిష్యత్తులో పరిస్థితులు మారితే, అమెరికా ప్రాధాన్యతలు మారితే, అలాంటి సందర్భాల్లో యూరప్ తన రక్షణను తానే చూసుకునే సామర్థ్యం పెంచుకోవాలని భావిస్తుంది. అందుకే ఈ ఉమ్మడి రక్షణ వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. దీంతో సభ్య దేశాలు సమాచారం పంచుకోవడం, ఆయుధ వ్యవస్థలను సమన్వయం చేయడం, సంయుక్తంగా స్పందించడం మరింత సులభం అవుతుంది. ఇక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చూస్తే గనక యూరప్ ఈ భారీ క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మిస్తే రష్యా కూడా తన దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అంటే రక్షణ వ్యవస్థలు ఎంత బలపడితే దాడి ఆయుధాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. అయినా యూరప్ మాత్రం దీన్ని యుద్ధాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టుగా కాదు, యుద్ధాన్ని అడ్డుకునే రక్షణ కవచంగా చూస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ప్రపంచ భద్రతా వ్యవస్థను ఎలా మార్చబోతుందో వేచి చూడాలి.